ఒక ఇంట్లో బోలెడ్ డబ్బు నగలు ఉన్నాయి. ఒక దొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరు లేరు, అయినా ఆ ఇంటిని దోచుకోలేదు. ఎందుకు? ఆ ఇంటికి తాళం వేసింది కాబట్టి. ఒక ఇంట్లో డబ్బులు నగలు ఉన్నాయి. ఒక దొంగ పడ్డాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు, అయినా ఆ ఇంటిని దోచుకోలేదు. ఎందుకు? ఒక ఇంట్లో పడ్డాయి, ఆ ఇంట్లో కాదు కదా. అర్థం కాలేదు సార్. కాదు కదా, వేరే ఇంట్లో కదా. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మీరు మా చిన్న చిన్న క్వశ్చన్ అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది తూచిది అసలు. చెప్పనా ఆన్సర్? చెప్పండి. వెళ్ళింది వాళ్ళ ఇంట్లోకే కాబట్టి. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుకొకరు అటువైపు మరొకరు ఇటువైపు నడుస్తున్నారు. ఇద్దరికిద్దరు ఏమవుతారు? ఇదేంది ఇది? వెడమవుతారు. కాదు. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుకి ఇటువైపు ఇంకొకరు నడుస్తున్నారు. ఇద్దరికిద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. ఇంకేమవుతారు? అమ్మాయిలు అవుతారు. ఆపోజిట్ ఎట్ అవుతారు భయ్. ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు. ఒక అమ్మాయి అటు వెళ్తుంది, ఇంకో అమ్మాయి ఇటు వెళ్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ అవుతారు. అది కాదంట. చెప్పలా? ఏమి అవ్వరండి అసలు. ఎట్లా బేసిక్. చక్కాస్. మీకు 20 మార్కులు ఎక్స్ట్రా పండి. ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులు వేటకెళ్ళారు. ఓకేనా? చెరొక జింక వేటాడారు. కొడుకులు ఒక టీము, ఇద్దరు తండ్రులు ఒక టీము. చెప్పేది వినండి. ఎక్కువ తల ఒక జింకను తెచ్చుకున్నారు. ఓకేనా? ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులు. కానీ వాళ్ళ దగ్గర 3 జింకలే ఉన్నాయి. ఎలా సాధ్యం? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులు వేటకి వెళ్ళి చెరొక జింకను తెచ్చుకుంటే 3 జింకలు ఎట్లా వస్తాయి? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నలుగురు 4 జింకలను తెచ్చారు. ఒక జింకను వండేసుకొని తినేశారు. దట్స్ ఆల్. ఆన్సర్ మీరు చెప్పగలరా? నేను చెప్తాను. ఆన్సర్ చెప్తా. ఆన్సర్ చెప్పనా? చెప్పండి. గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్. గ్రాండ్ ఫాదర్. 2 చాక్లెట్స్ ఎక్స్ట్రా. मारो मुझे मारो